రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి సతీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదాన నిలిపితే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని ఫైర్ అయ్యారు. ప్రజలంతా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. కుగేట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆదేశాల మేరకు షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లోని పీజీఆర్ నగర్లో ఎర్రబెల్లి సతీష్ రావు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సభను గ్రాండ్ సక్సెస్ చేసేలా ప్రజలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. కాన్స్టిట్యున్సీలోని ఆల్విన్ కాలనీ డివిజన్లో పీజీఆర్ నగర్లో చలో వరంగల్ రథోత్సవ బహిరంగ సభ కోసం ముఖ్య కార్యకర్తల పిలుపు మేరకు ఈ కాలనీకి రావడం జరిగినది. అసలు 25 ఏళ్లలో ఏం జరిగినది? 25 సంవత్సరాల కింద తెలంగాణ బాపు కేసీఆర్ గారు గులాబీ కండువా, గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ పెట్టి, అప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే పదవి ఉంది, డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది, మంచి హోదాలో ఉన్నదాన్ని వదిలేసుకొని ఈ జెండా పట్టుకొని 14 ఏళ్ళు పోరాడి చావు నోట తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చింది మన జాతిపిత తెలంగాణ బాపు కేసీఆర్ గారు. తెచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు అగ్రభాగాన అన్ని విధాల అందరి కళ్ళలో సంతోషం చూసినటువంటి ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారు మాత్రమే.